ఈ సినిమాలో జరిగిన ఒక బ్యూటిఫుల్ అద్భుతం ఏంటంటే, ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. బీఆర్ హైటెక్ అనే ఒక మాస్ థియేటర్లో మాదాపూర్లో 10:45 సెకండ్ షో. నేను ధీరజ్ అందరూ ఒక నలుగురు వెళ్ళాం టీంలో నుంచి. దీక్షిత్ వాజ్ దేర్. అక్కడ వెళ్ళాక నైట్ షోలో థియేటర్ ఓనర్ని అడిగితే వాళ్ళు 70% అమ్మాయిలు ఉన్నారండి అన్నారు. అండ్ ఐ గాట్ సో ఎమోషనల్. అండ్ దిస్ ఇస్ ద థియేటర్ ఇస్ ఫుల్ థియేటర్లో 70% అమ్మాయిలు అన్నారు. ఐ కాల్ మై వైఫ్. ఐ సెడ్ కమ్ నో, ఐ థింక్ యూ విల్ వాంట్ టు సీ దిస్. వచ్చింది. ప్రొడ్యూసర్స్ చిన్నుని పైన బాక్స్కి తీసుకెళ్లారు. నేను దీక్షిత్ వెయిట్ చేస్తున్నాం. సినిమా అవ్వగానే మేము స్టేజ్కి వచ్చాము. అస్సలు కొడుతున్నారు క్లాప్స్, మామూలు క్లాప్స్. అది నాకు కాదు కానీ రజనీకాంత్కి మరో అవతారం లాగా ఈ సినిమాలో క్లైమాక్స్లో కనిపించిన రష్మికాంత్ కోసం క్లాప్స్ కొడుతున్నారు. కానీ she just saw the response to the film and she saw that it was a houseful crowd. And apparently నాకు తెలీదు, ధీరజ్ కానీ వంశీ కాక కానీ వాళ్ళు చిన్నుతో ఉన్నారు. వాళ్ళు చెప్పారు అన్కంట్రోలబ్లీ ఏడుస్తుందంట చిన్ను. ఎందుకంటే తనకు తెలుసు ఎంత వెయిట్ చేశాను, ఎంత పేషెంట్గా ఉన్నాను ఫైనలీ ఒక రిలీజ్ చూడడానికి తనకు తెలుసు. అండ్ ఇది నాకే కాదు, ఐ థింక్ మా అందరికీ ఏంటంటే అందరికన్నా ఆడియన్స్ ఇచ్చే ప్రేమ చాలా ఇంపార్టెంట్. కానీ ఫస్ట్ ద బిగ్గెస్ట్ వ్యాలిడేషన్ ఈజ్ ఫ్యామిలీలో మన అప్స్ అండ్ డౌన్స్లో మనతో పాటు ఉన్నవాళ్ళు, వాళ్ళ కళ్ళల్లో ఆనందం కానీ గర్వం కానీ చూస్తే ఐ థింక్ అంతకన్నా ఒక అవార్డు ఉండదు, అంతకన్నా ఒక వ్యాలిడేషన్ ఉండదు.